న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్ 14, అండర్ 17 బాలబాలికల క్రీడా సెలక్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిడదవోలు నియోజకవర్గ స్థాయి అండర్ 14, అండర్ 17 బాలబాలికల క్రీడా సెలక్షన్ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మారుమూల ప్రాంతాలలో మట్టిలో మాణిక్యాలను వెలికితీసి అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ప్రభుత్వం తరపున ప్రోత్సాహం అందిస్తామని క్రీడాకారులను ఉద్దేశించి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. క్రీడాకారులతో కలిసి కాసేపు ఆటలలో పాల్గొన్నారు. నెల రోజులలో నిడదవోలులో మినీ స్టేడియంను ప్రారంభిస్తామని మంత్రి కందుల దుర్గేష్ ఈ సందర్భంగా తెలియజేశారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, క్రీడాకారులు మంత్రి కందుల దుర్గేష్కు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం కార్యక్రమ నిర్వాహకులు మంత్రి కందుల దుర్గేష్ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్తో పాటు గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు గురునాథం, విద్యా కమిటీ చైర్మన్ సౌరభ్, పట్టణ జనసేన అధ్యక్షులు రంగా రమేష్, బీజేపీ మండల అధ్యక్షులు మాట్ల చిన్ని, వివిధ మండలాల వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎంతో మంది ఉన్నారు. అలాగే చివరిగా వచ్చేది నిడదవోలు మండలం పోస్ట్. ఈ మండలంలో క్రీడాకారులే కాదు, క్రీడాకారులు తయారు చేసే వ్యాయామ ఉపాధ్యాయులు కూడా ఈ మండలంలోనే ఎక్కువ. అందరూ కూడా ఈ మండలం నుంచి జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీలకు పిల్లలు తీసుకెళ్తుంటారు. అలాగే చివరిగా నేషనల్ ఫ్లాగ్ తీసుకొచ్చేది జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ నిడదవోలు. ఇది కూడా చారిత్రాత్మకమైన స్కూలు. విద్యార్థులు ఎంతో మంది కూడా ఉన్నత స్థానంలో ఉన్నారు. ఈ గౌరవాన్ని స్వీకరించిన మన మధ్య ఏంటంటే ఎక్కడో బాగా అర్బన్ ప్రాంతాల్లో మంచి ఫెసిలిటీస్ ఉన్నటువంటి మైదానాల్లో ఆడుకునేటువంటి పిల్లలకి ఎక్కువగా అవకాశాలు దొరుకుతాయి, జాతీయ స్థాయిలో పోటీల్లో పాల్గొంటారు అనేటువంటి అపప్రద ఒకటి ఉంది. అటువంటి సందర్భంలో మనం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెన్నుతట్టి ప్రోత్సహించి వాళ్ళ అంతర్జాతీయ స్థాయికి కూడా తీసుకువెళ్ళడానికి వీలుగా ఇవి ఎంతగానో ఉపయోగపడతాయనేటువంటి మాటను నేను నమ్ముతున్నాను. ప్రధానంగా ఏదైతే ఈ మండలాల్లో కరవలి మండలం కానీ, నిడదవోలు రూరల్ మండలం కానీ, ఉండ్రాజవరం మండలం కానీ, ఇలాగ దేశంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో, వేరే ప్రాంతాల్లో అయితే తాలూకాలు, మన రాష్ట్రంలో అయితే మండలాలు, ఈ మండలాల్లో గ్రామీణ స్థాయిలో అనేక మంది మట్టిలో మాణిక్యాలు ఉంటారు. ఆ మాణిక్యాలని వెలికి తీసి వాళ్ళని స్థానబట్టి ప్రోత్సహించి వారిని మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఆ ప్రభుత్వం ఇలాగ మీ పీడీల ద్వారా, మీ ప్రధానోపాధ్యాయుల ద్వారా, మీ అధ్యాపకుల ద్వారా మీలో ఉన్నటువంటి ప్రతిభని వెలికి తీయడానికి చేసే ప్రయత్నమే ఈ అండర్ 14, అండర్ 17 బాలబాలికల యొక్క పోటీలు అనేటువంటి మాటని నేను తెలియజేస్తూ ఆ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందువల్లనంటే మీరు నిగూఢంగా ఉన్నటువంటి మీ టాలెంట్ ఏదైతే ఉంటుందో, చదువుతో పాటు క్రీడల్లో ప్రతిభ ఉన్నటువంటి వారు,
లేకపోతే సాంస్కృతిక రంగంలో ప్రతిభ ఉన్నటువంటి వారు, అటువంటి వారందరినీ కూడా వెన్ను తట్టి వారిలో ఉన్నటువంటి ప్రతిభని వెలికి తీయాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద ఒక పక్కన, అదేవిధంగా ఉపాధ్యాయుల మీద మరో పక్కన ఉంటుంది. ఈ రెండు బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, నిడదవోలు పట్టణానికి 3 సమస్యలు ఉన్నాయి. మీకు సంబంధించింది మినీ స్టేడియం. ఆ మినీ స్టేడియం వెంటనే కావాలంటే దాన్ని తెప్పించుకుని ఫైల్ తెప్పించుకుని చూశారు. మనకు అతి త్వరలోనే మరొక నెల రోజుల లోపులోనే దీనికి టెండర్లు వేసి తప్పనిసరిగా దీన్ని వెంటనే ప్రారంభించే కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నాం. Claps all of you. ఒకసారి అలా వెనక్కి జరగండి. అలాగా సార్ 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 బ్యాక్ బ్యాక్ సుందర్ జేమ్స్ గారు కాకరపల్లి హై స్కూల్లో గ్రామ ప్రజలకు పనిచేస్తున్నారండి. థ్యాంక్ యూ అందరూ గట్టి క్లాప్ కొట్టాలమ్మా ఒకసారి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ చాలా బిజీగా ఉండడం వల్ల ముందు మన దగ్గరికి వచ్చి మిమ్మల్ని మీరు ఇబ్బంది పడతారని తెలుసుకుని మన దగ్గర సార్ సార్ ఒకసారి సార్ సార్ ఒకసారి సార్ చూడండి సార్ సార్ ఓకే సార్. కొద్దిగా వెనకరండి, కొద్దిగా వెనక. ఓకే.